This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణలోని నిరుద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురైతే చెప్పింది. ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారో వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ఉచితంగా భోజనం ఇంకా వసతి కల్పించే విధంగా ఒక ఫ్రీ ఫౌండేషన్ కోర్స్ని అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, అది స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా, అది గ్రూప్స్ అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే, ఇంకా సివిల్స్ అయినా, బ్యాంక్ జాబ్స్ అయినా, ఆర్ఆర్బి రైల్వే జాబ్స్ అయినా, ఏ జాబ్స్కి చదువుతున్న వారికైనా సరే ఫ్రీగా వీళ్ళు కోచింగ్ ఇవ్వడానికైతే స్టడీ సర్కిల్ ద్వారా లాంచ్ అయితే చేశారు. సో తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి అవకాశం ఉంటుంది. సో మీ సొంత జిల్లాల్లోనే మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. సో ప్రతి జిల్లా వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. నేను ఇదే వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు జిల్లా కోర్టుల నుంచి కూడా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి. వీటికి మినిమం 10th అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే 23,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ ద్వారా అయితే స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీ ఫౌండేషన్ కోర్స్ ద్వారా కోచింగ్ అయితే ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.tsstudiescircle.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ఓవర్వ్యూ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎవరంటే మన తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్. ఎస్సీ అంటే ఏ కేటగిరీ వాళ్ళని ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఈ ఫౌండేషన్ అయితే లాంచ్ చేశారు. ఫ్రీ కోచింగ్ అనమాట. క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. సో నేను డీటెయిల్గా చెప్తాను. మీకు ప్రతి డిస్టిక్ వైజ్గా ప్రతి డిస్టిక్కి 100 వేకెన్సీస్ ఉంటుంది. మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మీకు డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్, మీకు వేకెన్సీస్ అనేది ఉమ్మడి డిస్టిక్ల వారీగా ఇచ్చారు. అంటే ఇంతకు ముందుకు డిస్టిక్లు ఉన్నాయి మన తెలంగాణలో, అలా మీకు డిస్టిక్లు డివైడ్ కాకముందుకు ఎలా ఉంటే ఆ డిస్టిక్ వైజ్గా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు చూసుకోండి. ఇప్పుడు ఆదిలాబాద్లో కొన్ని 4 డిస్టిక్స్ అయినాయి కదా, ఆ 4 డిస్టిక్స్ ఆదిలాబాద్కి నీకు వస్తాయన్నమాట. సో పాత జిల్లాల వారీగానే ఈ వేకెన్సీస్ ఉంటాయి మీకు. ఆదిలాబాద్లో 100, జగిత్యాలకు, కరీంనగర్కి, ఖమ్మంకి, మహబూబ్నగర్కి, నల్గొండకు ఉంటుంది. అలాగే మీకు ఇంకా నల్గొండ, నిజామాబాద్ ఉంటుంది, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అనమాట. సో ఇంతకు ముందుకు విభజన చేయక ముందుకు ఏ డిస్టిక్స్ అయితే ఉన్నావో ఆ డిస్టిక్స్ వారిగా అనమాట. సో మీరు చూసుకోండి. ఇప్పుడు వరంగల్ అర్బన్ ఉంటుంది, వరంగల్ రూరల్ ఉంటుంది, హనుమకొండ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వరంగల్ కిందికి వస్తాయన్నమాట. సో అలా డివైడ్ చేయక ముందుకు ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిక్స్ వైజ్గా ప్రతి డిస్టిక్కి 100 వేకెన్సీస్, అలా టోటల్ మీకు ఈ ఫ్రీ కోచింగ్ ఫౌండేషన్ ద్వారా 1200 వేకెన్సీస్కి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఖచ్చితంగా ఏదో ఒక విభాగంలో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది ఏదైనా సరే, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మస్ కానీ, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వాళ్ళు మాత్రం అర్హులు ఉంటారు. అలాగే మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది 3 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇయర్లీ 3 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీరు ఈ తెలంగాణలో ఉన్న ప్రజెంట్ ఉన్న 33 జిల్లాల్లో ఏదో ఒక జిల్లా వారు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీ కేటగిరీ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. క్లియర్గా ఇచ్చారు చూడండి. బీసీలో మీకు ఇంక్లూడింగ్ బీసీఈ ఉంటుంది, పీడబ్ల్యూబీడీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు మాత్రమే
ఈ ఫ్రీ కోచింగ్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం క్లియర్గా ఈ దానికైతే ఎలిజిబుల్ ఉండరు. సో ఒక్కరికి ఒకసారి తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉంటారో చూడు ఇప్పటి వరకు వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ ఫౌండేషన్ కోర్స్కి అర్హులైతే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, చిన్న సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది మీకు 8th ఫిబ్రవరి 2026 రోజు మీ సొంత జిల్లాలోనే కండక్ట్ చేస్తారు. సో చిన్న ఎగ్జామ్, మీరు ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యారంటే మాత్రం మీకు మిమ్మల్ని సెలక్షన్ అయితే చేసేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సొంత జిల్లాలోనే ఉంటుంది. ఆదిలాబాద్లో, జగిత్యాలలో, కరీంనగర్లో. సొంత జిల్లా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, విభజన చేయకముందుకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా చెప్తున్నాను. సో ఖమ్మం కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, ఈ లొకేషన్స్లో మీకు టోటల్ 12 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. యాక్చువల్గా మీకు నోటిఫికేషన్ అనేది 8th జనవరి రోజు వచ్చింది. మీకు అప్లికేషన్ అనేది 9th జనవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 30th జనవరి 2026 వరకు ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మీకు 8th ఫిబ్రవరి 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ మీకు కోచింగ్ అప్లై చేసుకొని ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి 20th ఫిబ్రవరి నుంచే మీకు కోచింగ్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మీకు కోచింగ్ వచ్చేసి 19th జూలై 2026 రోజు కంప్లీట్ అయిపోతుంది. మీకు టోటల్ 5 monthsలో ఎవ్రీథింగ్ టోటల్ మీ కోచింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. సో మంచిగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి, డిగ్రీ అర్హత ఉండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు వాళ్ళు ఫ్రీ కోచింగ్తో పాటు ఉండడానికి వసతి కల్పిస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, ఎవ్రీథింగ్ కల్పిస్తారు. సో మంచిగా గవర్నమెంట్ నుంచి పొందొచ్చు కాబట్టి ఫ్రీయే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా tsstudycircle.co.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి వాళ్ళు మీ డిగ్రీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అవన్నీ నేటివ్ సర్టిఫికేట్ కూడా అన్నీ అడుగుతారు. అవి కూడా అన్నీ ఇచ్చేసాక సబ్మిట్ చేస్తే 30th జనవరి 2026 లోపు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫర్దర్గా వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి కూడా మీకు ఏమైనా క్వారీస్ ఉంటే దానికి మెయిల్ చేసి కూడా మీరు క్వారీస్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ స్టడీ సర్కిల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే చూడండి, కింద మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఆధార్కి సంబంధించి కానీ, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉన్న ప్రతి డీటెయిల్ ఫిల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసి ఇంకా మీ ఆధార్ కార్డు కానీ, వాటికి సంబంధించిన మీ లొకాలిటీ ఏది, మీ అడ్రస్ అవుతుంది అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు 8th ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి 20th ఫిబ్రవరి నుంచే కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ద్వారా ప్రతి ఉమ్మడి జిల్లాకి 100 సీట్ల లెక్కన టోటల్ 1200 సీట్ల కోసం ఈ ఫ్రీ ఫౌండేషన్ కోర్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఇది 2026 ఇయర్కి సంబంధించి ఉంటుంది. ఇందులో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. అవి స్టేట్లో అయినా సరే, సెంట్రల్లో అయినా సరే. స్టేట్లో అయితేనేమో మీకు గ్రూప్స్, Group 1, Group 2, Group 3, Group 4 కానీ, అలాగే SI కానిస్టేబుల్ కానీ, ఆ బ్యాంకింగ్ జాబ్స్ కానీ, RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వేస్లో వచ్చే జాబ్స్ కానీ, SSC జాబ్స్ కానీ, UPSC జాబ్స్ కానీ అన్ని రకాల కోచింగ్లకు సంబంధించి కోచింగ్ ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా మంచి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.